ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా సింపుల్గా ఈజీగా నార్త్ ఇండియన్ ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వేలో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి కొంచెం చిటపటలాడాక అందులోని 2 రెమ్మల కరేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం దూరగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1½ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. అందులోనే 2 చిన్న సైజు టమాటాలు కూడా వేసి టమాటా కొంచెం మెత్తగా గుజ్జులాగా దగ్గర పడే వరకు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా పోసి లో ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. 5 నిమిషాల తర్వాత